నా హైట్ సరిపోయింది. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ మిస్సింగ్ నంబర్స్. ఇట్ లుక్స్ లైక్ సిమిలర్ టు ద నెంబర్ సిరీస్ ఆల్సో. అండ్ ఈ మిస్సింగ్ నంబర్స్ అనేది మనం ప్రతి ఎగ్జామ్ లో కూడా చూస్తూ ఉంటాము. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మిస్సింగ్ నంబర్స్ అనేది మనకి ఒక మైండ్ క్యాలిక్యులేషన్స్ తోను లాజికల్ వైజ్ క్రియేటివ్ మెథడ్ లో మనం ఆలోచించాల్సి వస్తుంది. అలాగే ఇవి లేకుండా ఎగ్జామ్స్ అయితే జరగవు. సో ప్రతి ఒక్క ఎగ్జామ్స్ లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనం రెగ్యులర్ గా చూసే టాపిక్. అండ్ మిస్సింగ్ నంబర్స్ ఎట్లా ఉంటాయంటే ఎనీ ప్యాటర్న్, ఇట్ విల్ బి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్స్ ఆర్ డివిజన్ మెథడ్ ఎలా అయినా ఇవ్వచ్చు. బట్ ఒకసారి మనము మిస్సింగ్ నంబర్స్ మీద వర్కౌట్ ప్రాక్టీస్ అనేది చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఆ కాన్సెప్చువల్ వైజ్ గా మనం ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే మిస్సింగ్ నెంబర్స్ అనేది లాట్ ఆఫ్ ప్రాక్టీస్. అంటే మనం ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసామో అంత బెటర్ గా మనం ఇంప్రూవ్ అవుతాం. ఇప్పుడు ప్రాక్టీస్ ఏం లేకుండా, ఒక ఐడియా లేకుండా డైరెక్ట్ గా ఎగ్జామ్ వెళ్ళి కూర్చున్నప్పుడు సడన్ గా ఆ ఎగ్జామ్ టెన్షన్ లో మనకి లాజిక్స్ అనేవి రావు. సో వెన్ ఎవర్ వీ హ్యావ్ డూ మోర్ ప్రాక్టీస్, అంటే ప్రాక్టీస్ వల్లే మనం బాగా ఇంప్రూవ్ అవుతాం, మన స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో దానికి సంబంధించిన విధంగా మిస్సింగ్ నెంబర్స్ నుంచి నేను కొన్ని ప్రీవియస్ గా మనకి జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ నేను మీతో ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం గైస్. సెలెక్ట్ ద నంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ టేబుల్. అంటే ఇక్కడ ఇచ్చిన టేబుల్లో క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఈ క్వశ్చన్ మార్క్ ని రీప్లేస్ చేసే నెంబర్ మనకి ఈ ఆప్షన్స్ నుంచి మనం చూసి అక్కడ ఫిక్స్ చేయాలి. గైస్ ఇక్కడ ఏంటంటే ఒకసారి ఇలా క్వశ్చన్ చూసాక పేపర్ మీద 5, 4 ఇట్లా మనం నోట్ డౌన్ చేసుకున్నాక మళ్ళీ ఆన్సర్స్ చెక్ చేయడం అనేది టైం టేకింగ్ ప్రాసెస్. ఇలాంటి నెంబర్ సిరీస్ కానీ, మిస్సింగ్ నెంబర్స్ కి కానీ, ఇలాంటి వాటికి డైరెక్ట్ గా మనం క్వశ్చన్స్ చూసే కంప్యూటర్ మీద మైండ్ క్యాలిక్యులేషన్స్ తో లాజికల్ వైజ్ గా చేస్తే మనకి కొంచెం టైం సేవ్ అవుతుంది. ఆ టైం సేవ్ అవ్వడం వల్ల మనకి ఫర్దర్ గా వేరే క్వశ్చన్స్ చూడడం కానీ, లేకపోతే మనకి రాని క్వశ్చన్స్ ని సాల్వ్ చేసుకోవడంలో కానీ కొంచెం టైం అనేది దొరకడం వల్ల మనకి ఎగ్జామ్ లో మార్క్స్ స్కోర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో బెటర్ టు డూ త్రూ మైండ్ క్యాలిక్యులేషన్స్. అంటే ఈ టేబుల్ మొత్తం 5, 6, 7 ఇట్లా వేసుకుంటూ పోతే టైం అయిపోతుంది. సో దాన్ని సేవ్ చేయడం కోసం మనం డైరెక్ట్ గా ఇక్కడ ట్రై చేద్దాము. అంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ లో నేను మీకు క్లియర్ గా ఇవ్వడం కోసం నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ బెటర్ చాయిస్ డైరెక్ట్ గా చూసి చేయడం. రాని కేసెస్ లో అయితే మనం ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ చూద్దాం. 5, 6, 7, 384. సో 4, 5, 6, 245. 3, 4, 5 క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ ఇచ్చిన ఈ లాజికల్ ప్యాటర్న్ లో మనకు వచ్చిన ఆన్సర్స్ ని బట్టి ఇక్కడ ఒక లాజిక్ అనేది అప్లై చేశాక ఇక్కడ ఏం నెంబర్ వస్తుందో మనం చూద్దాం. సో 5, 6, 7, 384 వీటికి లాజిక్ ఏముంటుందంటే 5 పవర్ 1, 6 స్క్వేర్ అండ్ 7 క్యూబ్. 5 పవర్ 1 will be the 5, 6 square is 36, 7 cube is 343. So total 384. సో గైస్ ఇక్కడ క్వశ్చన్ లో ఏమైందంటే పవర్స్ ఇచ్చారు. సో 5 పవర్ 1, 6 స్క్వేర్, 7 క్యూబ్. ఇక్కడ మనకి స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ అనేది కొంచెం ఐడియా ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఫస్ట్ థింగ్ లో మనకి లాజిక్ అప్లై అయింది కాబట్టి సెకండ్ ప్యాటర్న్, సెకండ్ ఇచ్చిన కాలం లో కూడా చూద్దాం. 4 పవర్ 1, 4, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 6 క్యూబ్. 6 క్యూబ్ మీన్స్ 216. So answer will be 245. సో గైస్ ఇక్కడ మనం పవర్ 1 స్క్వేర్ క్యూబ్ అలాగా ఒక్కొక్క నెంబర్ కి పవర్ 1 స్క్వేర్ అంటే ఇక్కడ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో ఇన్ ద సేమ్ ప్యాటర్న్ నెక్స్ట్ వన్ కి చూద్దాం. 3 పవర్ 1 3, 4 పవర్ 2 4 స్క్వేర్ 16, 5 క్యూబ్ 125 గైస్. సో ఆఫ్టర్ యాడింగ్ ఆల్ ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకు వచ్చిన ఆన్సరే అక్కడ మనకి ఫిట్ అవుతుంది. సో 128, 144 ఈజ్ ద ఆన్సర్. గైస్ ఇక్కడ మనం చూద్దాం 144 అనేది మన ఆప్షన్స్ లో ఉందో లేదో. ఆప్షన్ ఏ 144,
మనకి ఫస్ట్ ఆప్షన్ లోనే 144 ఉంది. సో ఈ ప్యాటర్న్ లో మనం సాల్వ్ చేసుకున్నాం. We will go to the next question. Number that can replace the question mark 2 in it. ఓకే, ఇక్కడ చూస్తే మనకి క్వశ్చన్ మార్క్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ సెట్ అయ్యే క్వశ్చన్ ఏదో మనం చూద్దాం. నంబర్ 953 135. సో గైస్, here will be the 9 into 5 into 3. Let's check this. అంటే ఇంతకుముందు మనం స్క్వేర్ చేసాం కదా, ఇక్కడ స్క్వేర్ చేస్తే 5 స్క్వేరే 125 అయిపోతుంది. సో నెంబర్ అనేది 135 కన్నా బిలో ఉంటుంది. సో మిగతా యాడ్ చేసుకుంటే కూడా సరిపోదు. ఓకే, లెట్స్ చెక్ మల్టిప్లికేషన్. 9 5s are 45. 45 into 3. It will be the 135. So 7 5s are 35. 35 into 4. 35 into 4. 4 5s 20. 4 3s 12. 140. సో గైస్ ఇక్కడ 140 వచ్చింది. సో ఇక్కడ ప్యాటర్న్ ఏంటంటే ఇక్కడ మనం మల్టిప్లై చేయడానికి క్వశ్చన్ నెంబర్ ఉంది. సో అక్కడ మనం నెంబర్ ఏదైతే సెట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం మల్టిప్లై చేస్తాం కదా, 5 ఇంటూ క్వశ్చన్ మార్క్ x అనుకుందాం ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 150, రైట్? సో క్యాన్సిల్ చేద్దాం. 25x ఈజ్ ఈక్వల్ టు 150. x ఈజ్ ఈక్వల్ టు 150 డివైడెడ్ బై 25. 25 ones, 25 400 6. So answer will be the 6. 25 6 are 150. So ఇక్కడ ఆప్షన్స్ లో మనం చూద్దాం. A 6. So here first option is the 6. So guys ఇక్కడ మల్టిప్లికేషన్ ప్రాసెస్ లో వచ్చింది. 5 into 6 into 5 is equal to 150. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ప్యాటర్న్ లో మనకి ఆన్సర్ రావడం అనేది జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ లో మన స్క్వేర్ పవర్స్ ని అనేది ఇంక్రీజ్ అవ్వింది, ఇక్కడేమో మల్టిప్లికేషన్ ప్రాసెస్ లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద నంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ టేబుల్. సో ఇచ్చిన టేబుల్ లో మనం నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ చూద్దాం. 21 42 84. సో గైస్ ఇక్కడ రిలేషన్ చూస్తే మనకి నంబర్స్ అనేది డబుల్ అయ్యింది. 21 into 2 is equal to 42. In the same pattern 42 into 2 is equal to 84. సో ఇక్కడ మనకి into 2 అనేది రిపీట్ అయ్యింది అనమాట. అట్ ది సేమ్ టైం 9 2s are 18. 18 2s are 36. సో ఇన్ ద సేమ్ ప్యాటర్న్ ఇక్కడ చూద్దాం. 18 2s 36. అంటే మనం ఇక్కడ 36 అనే ఆప్షన్ చెక్ చేస్తే 36 2s are 72. సో ఇక్కడ అనేది డైరెక్ట్ మల్టిప్లికేషన్ వేలో మనకి ఆన్సర్ అనేది వచ్చేసింది, అంటే మల్టిపుల్స్ అన్నమాట. సో 18 2s 36, 36 2s are 72. హియర్ ఆల్సో సేమ్ ప్యాటర్న్ 9 2s are 18, 18 2s are 36 గైస్. సో ఇక్కడ మనం 36 అనేది ఆప్షన్ లో ఉందో లేదో వెరిఫై చేస్తాం. ఆప్షన్ ఏ 24, ఆప్షన్ బి 35, ఆప్షన్ సి 36. సో గైస్ హియర్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది 36. సో మనకు ఆప్షన్స్ లో ఉంది కాబట్టి అది ఇంకా రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ and select the number that can replace the question mark. ఇక్కడ చూద్దాం guys. 35 33 49 question mark. 35 42 31 56. ఇక్కడ మనకి ఓన్లీ 2 కాలమ్స్ ఇచ్చారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమన్నా రిలేషన్ ఉందా అంటే హారిజాంటల్ గా చూస్తే ఏం రిలేషన్ రావట్లేదు. సో వర్టికల్ గా ఏమన్నా ఉందా అంటే కూడా రావటం లేదు. సో ఇప్పుడు క్రిస్ క్రాస్ మెథడ్ లో మనం ట్రై చేద్దాం. సో 35 కి 42 కి రిలేషన్ +7 అనుకోండి. 35 + 7 42, 42 + 7 49, 49 + 7 36. ఓకే, ఇక్కడ చూస్తే +7 అనేది క్రిస్ క్రాస్ మెథడ్ లో మనకి ప్రతి ఒక్క నెంబర్ కి ఉన్న డిఫరెన్స్ మనకు తెలిసింది. సో అట్ ది సేమ్ టైం 35 కి 33 కి చూద్దాం. ఇక్కడ +7, 35 కి 33 కి -2, 33 to 31 -2. సో అట్ ది సేమ్ టైం 31 - 2 తీస్తే 29. సో గైస్ ఇక్కడ చూస్తే ఇది ఇంకొక కొత్త డిఫరెంట్ ప్యాటర్న్, అంటే మల్టిప్లికేషన్స్ డివిజన్స్ అలా కాకుండా క్రిస్ క్రాస్ ఫామ్ లో అనేది మనకి ఆన్సర్ లో రావడం జరుగుతోంది. సో ఫస్ట్ మనం ఇట్లా ఆపోజిట్ గా
ఆపోజిట్ ఉన్న నెంబర్స్ ని క్రిస్ క్రాస్ ప్యాటర్న్ లో చెక్ చేసిన తర్వాత దీనికి లాజిక్ 7 అనేది యాడ్ అయ్యింది. సో ఇన్ ది సేమ్ ప్యాటర్న్ ఆపోజిట్ నెంబర్స్ కి -2 అనేది డిడక్ట్ అయింది. సో అట్ ది సేమ్ కేస్ ఇక్కడ 31 నుంచి మనం -2 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 29. సో ఈ 29 అనేది ఆప్షన్స్ లో ఉంటే అదే మనకు వచ్చే రైట్ ఆన్సర్. సో లెట్స్ చెక్. ఆప్షన్ ఏ 33, ఆప్షన్ బి 29. సో హియర్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ బి లో మనకు 29 ఉంది. సో అదే మన రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ we will go to the another question. Study the pattern carefully and select the number that will come in place of the question mark. 18, 17, 16, 19, 25, 18, 20 question mark. ఇక్కడ వచ్చే నెంబర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. 31, 7, 12, 26. గైస్ ఇక్కడ చూడండి, మనకి ఇలా ఏమన్నా రిలేషన్ వస్తుందా లేకపోతే వర్టికల్ వైజ్ లో వస్తుందా? ఫస్ట్ క్వశ్చన్ చూడగానే మనం మల్టిపుల్ వేస్ లో అనేది మన థాట్స్ వెళ్ళాలి. ఐదర్ రిలేషన్ అనేది హారిజాంటల్ గా వస్తుందా, వర్టికల్ గా వస్తుందా, ఎలా వస్తుంది అని. ఇక్కడ చూస్తే 18 + 7 17, 35, 16 + 19 35. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఫస్ట్ 2 నెంబర్స్ లాస్ట్ 2 నెంబర్స్ అనేది ఈక్వల్ అవుతుంది. వీటికి రిలేషన్ సేమ్ నెంబర్స్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఫుల్ గా ఇచ్చున్నారు కాబట్టి 31 + 7 38, 12 + 26 38. అట్ ది సేమ్ ప్యాటర్న్ 25 కి +18 చేయాలి. 25, 18 43. ఇప్పుడు 25 కి 18 ప్లస్ చేస్తే మనకి 43 అనేది వచ్చింది. సో 20 కి ఎంత యాడ్ చేస్తే మనకి 43 వస్తుంది? 23 యాడ్ చేయాలి. సో ఇక్కడ మనం 23 అనేది యాడ్ చేస్తే 25 + 18 43, 20 + 23 43. సో ఇన్ ది సేమ్ ప్యాటర్న్ 18 + 17 = 16 + 19. ఇది మనకు వచ్చే రిలేషన్. ఆ ప్యాటర్న్ లో మనకి ఇచ్చిన క్వశ్చన్ మార్క్ లో వచ్చిన నెంబర్ 23. సో ఆప్షన్స్ లో అది ఉందో లేదో ఒకసారి వెరిఫై చేద్దాం. ఆప్షన్ ఏ 25, ఆప్షన్ బి 23. ఓకే గైస్, ఇక్కడ 23 ఉంది. సో ఇదే మనకు వచ్చిన ఆన్సర్. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Study the given pattern carefully and select the number that can replace the question mark in it. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రయాంగులర్ ఫామ్ లో ఉంది. ఈ టైప్ లో ప్యాటర్న్ లో మనకి ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. 3, 7, 6, 39, 4, 3, 12, 60, 2, 6, 18. ఇక్కడ అనేది మనకి క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇక్కడ వచ్చే నంబర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, లెట్స్ చెక్. ఇక్కడ అడిషన్ చేద్దామంటే 6 + 7 13, 39 కి ఇక్కడ మళ్ళీ మనకు ఒక 3 ఉంది. సో గైస్ ఇక్కడ మనం వచ్చిన నెంబర్స్ అన్నిటితోనూ మనం చెక్ అంటే రిలేషన్ చూసుకున్న తర్వాత మనం ఆన్సర్ కి వెళ్ళాలి. ఎందుకంటే ఒక నెంబర్ వదిలేసి మనకి ఆన్సర్ చెక్ చేయడం అనేది కూడా రైట్ ఆన్సర్ అవ్వదు. సో 6 + 7 వచ్చి 13. ఇక్కడ 13 కి 3 కి రిలేషన్ చేస్తే 39 వచ్చే ప్రాసెస్ అయితే 13 3 39. సో ఇక్కడ ఒక మన లాజిక్ వచ్చింది. ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ అడిషన్ చేయాలి. ఆ తర్వాత వచ్చిన నెంబర్ తో దీన్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకి రిజల్ట్ అనేది ఇట్లా రౌండ్ లో ఉన్న పొజిషన్ లో ఉన్న నెంబర్ అనేది మనకి రావాలి. సో ఇక్కడ 12 + 3 15, 15 × 4 60. సో ఈ రెండు ట్రయాంగిల్స్ లోనూ మనకు ఒక లాజిక్ వచ్చింది. సో దాని థర్డ్ ట్రయాంగిల్ అప్లై చేస్తే మనకు ఆప్షన్స్ లో ఉంటుందో లేదో చెక్ చేద్దాం. 18 + 16 24 ఇంటూ నెంబర్ ఏంటి 2 48. సో గైస్ ఇక్కడ 18 + 6 చేస్తే 24 వచ్చింది. 24 × 2 చేస్తే 48 అనేది ఆన్సర్ వచ్చింది. సో ఈ ఆన్సర్ మనకు ఆప్షన్స్ లో ఉంటుందో లేదో ఒకసారి వెరిఫై చేద్దాం. ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్ మనకు 48 ఉంది. సో 48 అనేది మనకు వచ్చిన ఆన్సర్. సో we will go to the another question. What will come in the place of the question mark? Okay, here is the question mark and ఇక్కడ వచ్చే మనం క్వశ్చన్ మార్క్ ఏంటో చెక్ చేద్దాం. 13 7 27, 54 45 144, 32 68. Here what will be the logic? Yes, ఫస్ట్ నెంబర్ ఏముంది మనకి 13 ఉంది, సెకండ్ నెంబర్ 7 ఉంది. సో మనకి రిజల్ట్ ఏమో 27 రావాలి. 27 రావాలంటే 13 7 యాడ్ చేస్తే 27 రాదు.
సో ఇన్ కేస్ 7 ని 2 తో మల్టిప్లై చేస్తే 7 2s 14. 13 plus 14 will be the 27. అడిషన్. సో ఆ ప్రాసెస్ లో మనం సెకండ్ అని ట్రై చేద్దాం. ఇక్కడ 54 ఉంది. సో we will take 54. 45 ని ఇంటూ 2 చేస్తే 90 అవుతుంది. సో 90 చేస్తే 144. సో గైస్ ఫస్ట్ 2 కాలమ్స్ లోను మనకు ఒక లాజిక్ వచ్చింది. సో దాన్ని ఇప్పుడు ఇక్కడ అప్లై చేద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ యాస్టీస్ నెంబర్ అట్లే పెట్టుకుంటాం. సో ఇక్కడ ఇంటూ 2 చేసుకుంటాం. మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, మనకు తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్ ని అట్లే పెడదాం. 32 into 2 will be the 64. 64 కి ఎంత యాడ్ చేస్తే 68 అవుతుంది. మనకి రిజల్ట్ అనేది 68 రావాలి. సో 64 ఉంది, మనం ఇక్కడ ఏం చేసాం, అడిషన్ చేసాం. సో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో నెంబర్ ఎంత పెడితే మనకి 68 వస్తుంది అనేది మన క్వశ్చన్. సో 4 జస్ట్ 4 యాడ్ చేస్తే సరిపోతుంది. 64 plus 4 68. ఆప్షన్స్ లో ఇది ఉందో లేదో మనం ఒకసారి వెరిఫై చేద్దాం. ఆప్షన్ ఏ 4. సో గైస్ మనకి ఫస్ట్ ఆప్షన్ లోనే ఇక్కడ ఉంది. ఇంతవరకు మనం ఏం చేసాం, ప్రతి ఒక్కటి మల్టిప్లై చేసాం లేదంటే అడిషన్ చేసాం. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ నెంబర్ ని యాజ్ టీజ్ గా అట్లే ఫిట్ చేసి సెకండ్ వచ్చిన నెంబర్ ని మనం మల్టిప్లై అంటే దాన్ని డబుల్ చేస్తున్నాం, 2 times మల్టిప్లై చేసి ఆ తర్వాత మనం అడిషన్ చేస్తున్నాం. అలా అడిషన్ చేసిన నెంబర్స్ ఇలాగా. నెక్స్ట్ క్వశ్చన్. అస్యూమింగ్ దట్ ద నెంబర్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ ఫాలో ఏ సిమిలర్ ప్యాటర్న్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. ఓకే, ఇక్కడ ఈ సిమిలర్ ప్యాటర్న్ లోనే ఏ బి సిమిలర్ గా ఉన్న ప్యాటర్న్ లోనే సి అనేది కూడా మనకు వస్తుంది. సో ఇక్కడ మనకి రిలేషన్ అనేది క్వశ్చన్ మార్క్ అనేది ఎక్కడుందో చూద్దాం. 84 14 12, 81 18 9, 88 క్వశ్చన్ మార్క్ 11. సో గైస్ క్వశ్చన్ మార్క్ అనేది ఇక్కడ ఉంది. సో వి విల్ చెక్ ద రిలేషన్. 12 కి 84 కి రిలేషన్ ఉంది ఏంటి, ఇంటూ 7. 9 కి 18 కి 81 కి రిలేషన్ 9 9s. ఇక్కడ చూస్తే 7 కి 14 కి ఏమవుతుంది, 7 2s 14. సో హియర్ 12 84 డివైడెడ్ బై 12 ఇంటూ 2. 12 అదే 84 డివైడెడ్ బై 12 7 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 14. సో ఇక్కడ మనకు 14 అనేది ఆన్సర్ ఉంది. సో అదే ప్యాటర్న్ లో ఇక్కడ ట్రై చేద్దాం. 9 9s are 81. సో 9 వచ్చింది, 9 2s are 18. అట్ ది సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా మనం చూద్దాం. 11 8s are 88. సో 88 ఇంటూ 2 ఇట్ విల్ బి ది 16. సో గైస్ ఇక్కడ ఏమైందంటే మనం ఒకసారి డివైడ్ చేసి తర్వాత వచ్చిన రిజల్ట్ ని మనం మళ్ళీ మల్టిప్లై చేస్తున్నాం. సో ఈ ప్యాటర్న్ లో 12 నుంచి 84 కి 7 times డివైడ్ అయితే వచ్చిన 7 ని ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేస్తే మనకు 14 వస్తుంది. 2 times మల్టిప్లై చేస్తే 14 వస్తుంది. సేమ్ కేస్ 9 9s are 81. 9 ని 2 times మల్టిప్లై చేస్తే 18 వస్తుంది. ఇన్ ద సేమ్ ప్యాటర్న్ 11 ని 88 తో మల్టిప్లై చేసి 8 తో మల్టిప్లై చేస్తే 88 వస్తుంది. సో వచ్చిన 8 అనేది దాన్ని మళ్ళీ 2 తో మల్టిప్లై చేస్తే 16 వస్తుంది. ఇప్పుడు ఈ 16 అనేది మనకి ఆప్షన్స్ లో ఉంటుందో లేదో వెరిఫై చేస్తే అదే మనకు వచ్చే ఆన్సర్. సో ఆప్షన్ ఏ 81, ఆప్షన్ బి 21, ఆప్షన్ సి 61, ఆప్షన్ డి 16. సో హియర్ 16 అనేది మనకు ఆప్షన్స్ లో ఇవ్వడం జరిగింది. సో అదే మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అస్యూమింగ్ దట్ ద నెంబర్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్స్ ఫాలో ఏ సిమిలర్ ప్యాటర్న్, సెలెక్ట్ ద ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫిగర్. గైస్ ఇక్కడ చూడండి, 12 8 80, 16 7 207, 25 21 క్వశ్చన్ మార్క్. ఇలా ఇది ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్ అన్నమాట. ఇప్పుడు ఈ త్రీ నెంబర్స్ కి ఏ రిలేషన్ అయితే వస్తుందో అదే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ కూడా. సో ఇక్కడ రిలేషన్ ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు 80 అనేది 12 తో మల్టిప్లై అవ్వదు, 8 తో వస్తే మళ్ళీ 12 మిగిలిపోతుంది. సో 12 ప్లస్ 8 20, 12 minus 8 4, 20 into 4 80. సో గైస్ ఇక్కడ కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. మనం ఇచ్చిన నెంబర్స్ ఏం చేసామంటే ఫస్ట్ అడిషన్ చేసాం, 12 ప్లస్ 8 చేసాము, తర్వాత 12 మైనస్ కూడా చేసాం. సో ఇచ్చిన నంబర్స్ ని ఒకసారి
మనం అడిషన్ చేసాం, సబ్ట్రాక్షన్ చేసాం, కానీ మనకి రిజల్ట్ వచ్చిందంటే అక్కడితో రాలేదు. మళ్ళీ థర్డ్ స్టెప్ కి వెళ్ళాం. ఏంటంటే వచ్చిన రిజల్ట్ ని మళ్ళీ ఇంటూ మనం చేసాం. అంటే వచ్చిన నెంబర్స్ రెండింటిని మళ్ళీ మల్టిప్లై చేస్తే ఆ తర్వాత వచ్చిన ఆన్సర్ మనకి 80. సో ఈ క్వశ్చన్ లో ఏంటంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ మూడు ఒకే ప్రాసెస్ లో ఒకే క్వశ్చన్ లో చేయడం అనేది జరిగింది. సో ఇదే ప్యాటర్న్ లో సెకండ్ దానికి చూద్దాం. 16 ప్లస్ 7 23, 16 మైనస్ 7 9. సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 207 వచ్చిందంటే మన లాజిక్ వర్కౌట్ అయినట్టు. సో 23 ఇంటూ 9, 9 3 27, 18, 207. సో లాజిక్ వర్కౌట్ అయింది గాయస్. ఇక్కడ ఏంటంటే 23 ఇంటూ 9 207. సో మనకి ఆన్సర్ ఇక్కడ కూడా వచ్చింది. సో ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ మార్క్ లో మనం దాన్ని ట్రై చేద్దాం. 25 ప్లస్ 21, 25 మైనస్ 21, 46, 25 మైనస్ 21 4. ఇప్పుడు 46 ఇంటూ 4 మల్టిప్లై చేస్తున్నాం. సో 624, 184. ఇలాగా ఒకసారి అడిషన్, ఇంకోసారి సబ్ట్రాక్షన్, వచ్చిన రిజల్ట్ తో మళ్ళీ మల్టిప్లై చేయడం వల్ల మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే 184. ఇది ఆప్షన్స్ లో ఉందో మనం ఒకసారి వెరిఫై చేద్దాం. ఆప్షన్ ఏ 212, ఆప్షన్ బి 321, ఆప్షన్ సి 184. సో గైస్ మనకి వచ్చిన ఆన్సర్ ఆప్షన్స్ లో 184 సి లో ఉంది. సో ఇక్కడ మనకి లాజిక్ అనేది వర్కౌట్ అయింది. ఇలాంటి క్వశ్చన్స్ లో గైస్ ఇంకొంచెం ఫస్ట్ 2 స్టెప్స్ తోనే చూసి రాలేదు అనుకోని కాకుండా ఇంకొంచెం టైం తీసుకొని ఒకసారి చెక్ చేసుకుంటే పెద్ద కష్టం ఏం లేకుండా ఈజీగానే వచ్చింది. సో గైస్ ఇక్కడ మెయిన్ థింగ్ కూడా ఏంటంటే చెప్పినట్టు ఇందాక అంటే క్వశ్చన్ ని మళ్ళీ రాసుకునే పేపర్ మీద పెట్టి మనం ఎంతైతే తక్కువ క్యాలిక్యులేషన్స్ చేస్తామో అంత టైం సేవ్ అవుతుంది. మనకి టైం అనేది ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలిసిన విషయమే. సో గైస్ ప్లీజ్ డూ దాట్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్స్ ఫ్రమ్ ద గివెన్ సిరీస్ ఇన్ గివెన్ ఫిగర్స్ బిలో. అయితే ఇక్కడ చూద్దాం. ఇది చాలా సింపుల్ గా ఉంది చూడండి. 5 స్క్వేర్ అనేది 25, 2 స్క్వేర్ అనేది 4, 8 స్క్వేర్ 64. సో మనకి క్వశ్చన్ మార్క్ ఇచ్చిన ఆపోజిట్ నెంబర్ ఏముంది 1, 1 స్క్వేర్ ఏముంది 1 అయిపోయింది. 2 స్క్వేర్, 5 స్క్వేర్, 8 స్క్వేర్. సో ఇప్పుడు మనకి ఆన్సర్ 1. సో ఇది ఆప్షన్స్ లో ఉందో లేదో చూద్దాం. ఆప్షన్ ఏ 1, ఫస్ట్ ఆప్షన్ ఉంది మనకి 1. సో విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which is the best suited to be placed in place of the question mark in the figure? Guys, ఇక్కడ మనకి ఒక డయాగ్రామ్ లో కొన్ని నెంబర్స్ అనేది ఫిట్ చేసి ఉన్నారు. వాటికి మనం ఒక రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేసి అది ఆప్షన్స్ లో ఉందో లేదో వెరిఫై చేద్దాం. 7 క్వశ్చన్ మార్క్ 8 2 15 17 9 44 5 18 4 27. ఓకే గైస్, ఇక్కడ చూడండి కొంచెం ఈజీగా ఉంది చూడండి. ఎస్, 8 2 మల్టిప్లై చేస్తే 16, 16 మైనస్ 1. సో ఫస్ట్ మల్టిప్లై చేస్తాను, ఆ తర్వాత సబ్ట్రాక్షన్ -1 చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం 9 2s are 18 -1 17, 9 5s are 45 -1 44, 5 4s 20 minus 2, 4 7s are 28 -1 27. So let's check here. ఇక్కడ 19 guys, 5 4s 20, ఇది 19, 20 -1 19. సో 4 7s 28 -1. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క నంబర్స్ లోను ఫస్ట్ మనం మల్టిప్లై చేసుకున్నాక -1 అనేది డిడక్ట్ చేసాం. సో 7 8s are 56, 56 -1 55. సో 55 అనేది ఆన్సర్. ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లోనూ మనకి కొంచెం నియరెస్ట్ రిలేషన్ ఉందన్నమాట. అంటే ప్రతి ఒక్కటి 2 తో మల్టిప్లై -1 అనేది డిడక్ట్ అయ్యింది. సో 55 అనేది ఆప్షన్స్ లో ఉందో లేదో చెక్ చేద్దాం. ఆప్షన్ ఏ 55. సో హియర్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ బెస్ట్ సూటెడ్ టు బి ప్లేస్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫిగర్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అయ్యారు. ఇక్కడ మనకి
క్వశ్చన్ మార్క్ లో రీప్లేస్ చేసిన నెంబర్ ఏదో చూద్దాం. 484, 576, 529, 225, 289, 256. ఇక్కడ క్వశ్చన్ మార్క్ 64, 81, 100, 27. గైస్ ఇవన్నీ చూస్తే అన్ని స్క్వేర్స్ లో ఉంది చూడండి. 64 అనేది 8 స్క్వేర్, 100 అనేది 10 స్క్వేర్, 91 అనేది 81 అనేది 9 స్క్వేర్. సో మధ్యలో మనకి 27 ఉంది. అడిషన్ చేద్దాం. 8 + 9 17, 17 + 10 27. సో అంటే మనకి ఇచ్చిన లాజిక్ ఏంటి, వచ్చిన నంబర్స్ ని ఫస్ట్ స్క్వేర్స్ రూట్స్ లో ఉన్నాయి, దాన్ని కన్వర్ట్ చేసుకున్నాక వచ్చిన 3 నంబర్లని మనం అడిషన్ చేసుకుంటాం. అడిషన్ చేశాక మనకు వచ్చే రిజల్టెంట్ నెంబరే ఇది. సో ఇక్కడ మనకు వచ్చింది, సో దాన్ని ఇక్కడ అప్లై చేద్దాం. 484 అనేది 22 స్క్వేర్, ఇది 24 స్క్వేర్, 23 స్క్వేర్. అప్లై చేద్దాం. 22, 23, 24, 69. సో మనకి ఆప్షన్స్ లో 69 వచ్చింది. అది సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా మనం స్క్వేర్ చేసి జస్ట్ దాన్ని అడిషన్ చేస్తే సరిపోతుంది. 225 అనేది 15 స్క్వేర్, 289, 17 స్క్వేర్, 16 స్క్వేర్, 225, 289, 256. సో 225 అనేది 15 స్క్వేర్, 289 అనేది 17 స్క్వేర్, 256 అనేది 16 స్క్వేర్. సో ఇప్పుడు మనకు వచ్చిన నెంబర్స్ ఏంటి, 15, 17, 16. సో ఈ 3 నంబర్లు వచ్చాయి. మనం దీన్ని అడిషన్ చేస్తే సరిపోతుంది. సో గైస్ 48 అనేది మన ఆన్సర్. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో 48 అనేది మన ఆన్సర్. ఇది ఆప్షన్స్ లో ఉందో లేదో వెరిఫై చేద్దాం. ఆప్షన్ ఏ 41, ఆప్షన్ బి 53, ఆప్షన్ సి 57, ఆప్షన్ డి 48. 48 ఇక్కడ ఉంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. గైస్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మిస్సింగ్ నంబర్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తామో అప్పుడే మన స్కిల్స్ ఇంప్రూవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మైండ్ క్యాలిక్యులేషన్స్, టైం సేవింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఎగ్జామినేషన్. సో టైం ఎంత సేవ్ చేసుకుంటే మనం ఫర్దర్ క్వశ్చన్స్ లో మనం అంత ఈజీగా స్కోర్ చేయగలుగుతాం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.